రాత్రి 10 అయిపోయిందో 9:30 అలసిపోయి ఉండొచ్చు. ఆన్ ద వే అని అన్నారు మమత, నేను కాదు. ఎందుకంటే జైపాల్ రెడ్డి ఏమన్నారంటే, మమత నువ్వు ఇంటికి వచ్చేసి టెక్స్ట్ పెట్టు వచ్చానని, నేను ఆ ఇన్విటేషన్ తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సార్ను పిలుద్దాం, సార్ని రావద్దని. ఆయన నేను వస్తున్నానని అపార్థం చేసుకున్నారేమో. మమత బయలుదేరింది రాత్రి, నేను మీటింగ్లో ఉంటుండగా డోంట్ కమ్ అన్నారు. ఇప్పుడు సభకి పర్మిషన్ అప్లై చేసాం, గ్రౌండ్ పర్మిషన్ వచ్చింది, పోలీసులకు అప్లై చేసాం, వాళ్ళు ఆల్రెడీ ఫీజులు కట్టించుకున్నారు, పర్మిషన్ వచ్చినట్టే. ముఖ్యమంత్రి గారు రావాలి. కొంతమంది ఒత్తిడి వల్ల ఆయన ఒత్తిడికి లొంగి రారేమో శాంతి సభకు. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి ఎవరిని వెళ్ళలేదు. మోదీ గారిని ఢిల్లీలో చేయమన్నారు. ప్రతి ప్రైమ్ మినిస్టర్ని, ప్రతి ప్రెసిడెంట్ని, ప్రతి లీడర్స్ని మీ దేశంలో మీరు ఏం చేస్తున్నారు? మాండవికర్ చేస్తున్నారు, స్టోల్టెన్బర్గ్ గారు చేస్తున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వైట్ హౌస్ లో చేస్తున్నారు. గతంలో శాంతి సభలు ఆపిన వాళ్ళు రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏమైందన్నారు. శాంతి సభని ఎవరు ఆపరు, ఆపితే దేవుడు తగిన చర్యలు తీసుకుంటాడు. ఎందుకంటే ఇది 200 కోట్ల జనాభాకి శాంతి సభ. తక్కువైతే నా సపోజ్ 100 కోట్లు. నేను నోరిప్పుడు చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకరిద్దరు తప్ప రాలా అనుకుందాం. 15 కోట్లు తెలుగు ప్రజల్లో ఎంతమంది మీ ద్వారా నన్ను చూస్తున్నారు? ఒక్కొక్క వీడియో పెడితే లక్షల మంది. ఒక వీడియో జీ న్యూస్లో, జీ వచ్చినట్టుంది రాలేదు, జీ న్యూస్లో ఒక వీడియో పెడితే 1,20,00,000 మంది. జీ న్యూస్ చరిత్రలో 1,20,00,000 మంది ఎవరిది చూడలేదు, నాకు చూశారు. ఎవరు ఆపగలరు? ఆపిన వాళ్ళు ఏమయ్యారు? సర్వనాశనం అయిపోయారు. కొందరు రాజకీయ నాయకులుగా చిత్తుగా ఓడిపోయారు, కొందరు దేవుడు పైకి పంపించేశాడు. శాంతి అడ్డు ఎందుకు? యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు, కోట్లు నష్టం వచ్చేస్తుంది ప్రపంచానికి. యుద్ధ సామాగ్రి అమ్ముతుంటే ట్రంప్ని తిట్టాను, శిష్యుడైన మిత్రుడైన. ఎందుకు అమ్మొద్దు అంటున్నాడు, ఆయన అమ్ముతాను అని ఇప్పుడు అమ్ముతున్నాడు. ఏమనంటే నేను శాంతికి ప్రెసిడెంట్ అంటున్నాడు, నేనే యుద్ధం ఆపాను అంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే యుద్ధం ఆపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మోదీ గారికి, వారికి మద్దతు ఇవ్వమని. థ్యాంక్ యూ వెరీ మచ్.